హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఈ ఇయర్ మా బాబు బర్త్డే అయితే పాపా హోమ్లో అయితే చేసుకున్నామండి. అయితే హోమ్లో ఇవ్వడానికి ఫ్రూట్స్ కోసం అయితే ఈ ఫ్రూట్ మార్కెట్కి అయితే వచ్చాము. అయితే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కనిపించాయి. పిల్లలు ఇష్టంగా తింటారు కదా, హెల్త్కి కూడా చాలా మంచిదని డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. ఒక బాక్స్ అయితే తీసేసుకున్నామండి. ఎందుకంటే 52 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈచ్ పర్సన్కి 2 వచ్చేలాగైతే ఒక 100+ అయితే ఉన్నాయి ఫ్రూట్స్. అలా ఫ్రూట్స్ అన్నీ చక్కగా బాక్స్లో వేసి మంచిగా అయితే ప్యాక్ చేసి ఇచ్చేశారు. ఈ పాపా హోమ్లోని ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఉంటారు. అయితే మేము వాళ్ళకి ఫోన్ చేసాము. అయితే మా బాబుది బర్త్డే ఉందండి, ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి అడిగాము. వాళ్ళు ఇంకా సరే అని చెప్పేసి అన్నారు. అయితే ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అని చెప్పేసి అడిగితే ఆడపిల్లలందరూ తయారవ్వడానికి డ్రెస్సింగ్ టేబుల్ కావాలండి అని చెప్పేసి అడిగారు. ఇంకా వెంటనే ఫ్రూట్స్ పర్చేస్ చేసిన తర్వాత మేము ఈ డ్రెస్సింగ్ టేబుల్ పర్చేస్ చేయడానికి ఇక్కడికైతే వచ్చేసాము. ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకున్నామండి. బాబు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోగానే మేము ఇవన్నీ పర్చేస్ చేసుకొని, ఇదిగోండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పాపా హోమ్ ఫర్ గర్ల్స్ అని. బిల్డింగ్ చూసినట్టుగా అయితే ఫుల్ సెక్యూరిటీగా అయితే ఉందండి. అలాగే చాలా నీట్గా కూడా ఉంది. అక్కడ చూసినట్టుగా అయితే పబ్లిక్ అండ్ పోలీస్ అసోసియేషన్ ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ అని కూడా ఉంది కదా. నిజమేనండి, ఇది వచ్చేసరికి IAS IPS ఆఫీసుల చేతుల మీదుగా అయితే నడుస్తుందండి ఈ చారిటీ అనేది. చాలా సెక్యూర్గా అయితే ఉంది. పిల్లలకి స్నాక్స్ ఏం తీసుకురావాలి అని అడిగాము. వాళ్ళు కేక్స్, స్వీట్స్, చాక్లెట్స్ కాకుండా ఏవి తెచ్చినా పర్వాలేదండి అన్నారు. అలాగే చెక్కీలు కావాలన్నారండి. హెల్త్కి చాలా మంచిది కదండి చెక్కీలు అనేవి. అందుకని పిల్లలకి అవి కావాలి అనగానే ఇంకా సరే అని చెక్కీ ప్యాకెట్లు అయితే ఎక్కువ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకి A4 షీట్స్ పేపర్స్ అలాగే మార్కర్స్ కావాలంట. అక్కడ కొంతమంది టీచర్స్ వచ్చి సర్వీస్ చేస్తారటండి, పిల్లలకి చదువు అయితే చెప్తారంట. ఆ రిక్వైర్మెంట్ కోసం ఈ మార్కర్స్ అవి అడిగారు. వాళ్ళు ఏది రిక్వైర్మెంట్ కావాలి అని అడిగితే దానికి మనం చేయగలిగితే చెయ్యొచ్చండి. వాళ్ళు అడిగింది మనం ఇవ్వగలిగితే తప్పకుండా ఇవ్వచ్చు. ఈ పాపా హోమో ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారంటే చూసారు కదా, 2 మే 2013 నుంచి నడుస్తుందండి. సెక్యూరిటీ గార్డు కూడా మార్నింగ్ ఒకరు నైట్ ఒకరు ఉంటున్నారండి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చాలా చక్కగా చూసుకుంటున్నారు ఇక్కడ. మీరెవరైనా మీ పిల్లలకి బర్త్డేలు కానీ ఇంట్లో ఎలాంటి అకేషన్ అయినా ఈ చారిటీకి మీరు ఇవ్వాలి అని అనుకుంటే తప్పకుండా డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. మీరు ఇక్కడ చూసినట్టుగైతే పిల్లలందరూ ఒకే యూనిఫామ్లో ఎంతో చక్కగా ఉన్నారు కదా. ఈవినింగ్ 7:30కి అయితే మమ్మల్ని రమ్మన్నారండి. 7:30కి కరెక్ట్గా టైం అంటే టైం ప్రకారం అక్కడ మీరు చూస్తున్నారు కదా, మ్యాట్ అవని ఆ ప్లేట్స్ అవని చాలా చక్కగా సర్దుకొని రెడీగా ఉన్నారు. అసలు పిల్లలందరూ ఎంత డిసిప్లైన్గా ఉన్నారంటే చాలా బాగా నచ్చారండి పిల్లలు చూస్తుంటే. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుంది అని అనుకుంటున్నారా? పాపా హోమ్ ఫర్ గర్ల్స్ అనేది సీతందార్లో అయితే ఉందండి, వైజాగ్. మీరు గూగుల్లోని పాపా హోమ్ ఫర్ గర్ల్స్ అని కొట్టండి, ఈజీగా అడ్రస్ తెలిసిపోతుంది మీకు. ఇక్కడ చూసారా, డ్రెస్సింగ్ టేబుల్ మీద అప్పుడే పౌడరు అలాగే అన్నీ కావాల్సినవి అక్కడ సర్దేసుకున్నారు. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మేము ఇది మార్నింగ్ పట్టుకెళ్ళినప్పుడు అక్కడ ఒక సార్ అయితే ఉన్నారు. అతను అది చూసి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, మా పిల్లలు ఇప్పటి నుంచి చాలా చక్కగా రెడీ అవుతారు, మంచిగా పౌడర్ రాసుకొని చాలా మంచిగా రెడీ అవుతారు అనేసరికి మాకు ఎక్కడో కొంచెం లోపల చాలా ఇది అనిపించింది. మన ఇంట్లో పిల్లలకి ఎన్నెన్నో చేస్తామండి, ఎన్నెన్నో పెడతాము, కానీ ఇక్కడ పిల్లలు చిన్న చిన్న అవసరాలకే ఎంతో సంతోషపడుతున్నారండి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, మనకి దొరికిన దాంట్లోని చాలా సంతోషపడాలి. నాకు ఈ పిల్లలు చూస్తే ఆ ఒక్క విషయంలోని చాలా బాగా అనిపించింది. ఇక్కడ సర్వీస్ చేయడానికి మనం ఎవరైతే డొనేషన్ ఇస్తామో ఆ డొనేషన్లోని ఎవరో ఒకరే వచ్చి సర్వీస్ చేయడానికి అవుతుందండి. ఎందుకంటే మ్యాక్సిమం ఆ టైంకి ఎక్కువ మంది డొనేషన్ ఇస్తున్నారు, మరి అంతమంది సర్వీస్ చేయడం అయితే కుదరదు కదండి. అందుకని ఫ్యామిలీలోని ఒక మెంబర్కి అయితే అలౌ చేస్తున్నారు. మా టైం అప్పుడైతే ఆ డిన్నర్ టైంకి 4 to 5 మెంబర్స్ అయితే ఉన్నారు ఫ్యామిలీస్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు. అందుకని మొత్తం అందరూ వరుసగా నించొని సర్వ్ చేస్తున్నారు పిల్లలకి. చాలామంది అనుకుంటూ ఉంటారు, అసలు ఈ పిల్లలు ఇక్కడికి ఎలా వచ్చారు, ఏ విధంగా వచ్చారని నాకు డౌట్ వచ్చింది, ఏ విధంగా తీసుకొచ్చారు అని. అప్పుడు వాళ్ళని అడిగితే ఇలా అని చెప్పారండి, సింగిల్ పేరెంట్ అంటే మదర్ ఒక్కలే ఉండి పిల్లల్ని చూసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ తల్లికి చాలా బాధ అనిపిస్తుంది కదా. అయ్యో నా పిల్లలకి తిండి లేదు, సరైన చదువు లేదు, సరైన బట్ట లేదు అని చెప్పేసి అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడైతే జాయిన్ చేశారటండి. అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే పిల్లలు అనాథలు అయిపోతారు కదా, ఎవరు చూసుకుంటారు చెప్పండి. అందుకని అలాంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్లో తల్లిదండ్రులు చూడకుండా గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటే మరి ఆ పిల్లలకి చూసుకునే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అలాంటి పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఇంకొంతమంది అయితే బంధువులు ఉంటారు,
అదేనండి చుట్టుపక్కల బాబాయిలవని, పిన్నిలవని, మావయ్యలవని, అత్తలవని అందరూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు చనిపోయి ఆ బంధువులు మాత్రమే ఉంటారు. కానీ వాళ్ళు కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారటండి. అలాగా ఆ పిల్లలందరూ ఇక్కడికొచ్చి అయితే ఒకటిగా కలిసి ఉంటున్నారు. ఆ దేవుణ్ణి ఒక్కటే మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ పిల్లలందరికీ ఎలాంటి లోటు లేకుండా అలాగే మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఎదగాలని మనందరం కోరుకుందాము. చాలామంది అనుకుంటారు ఏంటి సర్వీస్ చేస్తున్నది ఇలా చూపిస్తున్నారు అని చెప్పేసి మీరు అస్సలు అనుకోకండి. నా ఒపీనియన్ ఏంటంటే నేను సర్వీస్ చేస్తున్నది చూపించడం కోసం అయితే ఈ వీడియో చేయలేదండి. కేవలం నా ఒపీనియన్ ఏంటంటే ఈ పిల్లలకి మీ తరపున కూడా ఏదైనా సహాయం అందుతుంది, ఒక్క పూటైనా సహాయం అందుతుంది అనే ఉద్దేశంతోనైతే ఈ వీడియో చేశాను. కొంతమంది పాపులారిటీ కోసమో మరొక దానికోసమో చేస్తూ ఉంటారు. నేనైతే అస్సలు అలాంటి ఉద్దేశంతో అయితే ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే నేను మన ఛానల్లోని ఇలాంటి వీడియోస్, ఫుడ్ డొనేషన్ వీడియోస్ చాలా పెడుతూ ఉంటాను. అవి స్టిల్ ఇప్పటికీ కూడా వ్యూస్ వెళ్తూ ఉంటాయి. చాలామంది చూస్తూ ఉంటారు. ఏదో టైంలో ఎవరో ఒకరికి ఇవ్వాలి అని అనిపిస్తుంది. ఈ వీడియో అనేది వాళ్ళ వరకు రీచ్ అయితే తప్పకుండా ఈ పిల్లలకి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాను. తప్పకుండా నేను ఫుల్ డీటెయిల్స్ అదే కాంటాక్ట్ నెంబరు, అడ్రస్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా చూడండి. మీకు వీలైనంత సహాయం అయితే చేయండి. మనం ఒక రోజు అదేనండి మనం ఒక పూట హోటల్కి అయితే వెళ్తాము, మంచిగా బిర్యానీలు అవి తింటాం కదండి. ఆ ఒక్క బిల్ మనది కాదు అని అనుకుంటే ఈజీగా ఇలాంటి డొనేషన్లు ఎన్నో ఇవ్వచ్చండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మన సొంత ఆనందం అయితే ఎప్పుడు కోరుకోకూడదు. పక్క వాళ్ళ ఆనందం ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడే దేవుడు మీకు ఎలాంటి ఆనందాలు ఇవ్వాలో అతను డిసైడ్ చేస్తాడు. ఇంకా పిల్లలందరికీ వడ్డించడం అయితే అయిపోయింది. కానీ ఇంకా తినటం లేదు అని అనుకుంటున్నారా? అందరూ వడ్డించేసుకున్న తర్వాత మంచిగా ప్రార్థన అయితే చేస్తున్నారండి. అది ఒక మంచి పద్ధతి అనే చెప్పుకోవాలి. తినే ముందు ఎప్పుడు ఇలా ప్రార్థన చేసుకొని తింటే చాలా మంచిది. అందరూ కంప్లీట్గా అన్నీ వడ్డించేసుకున్న తర్వాత ప్రార్థన కూడా కంప్లీట్ అయ్యాక అప్పుడు తినడానికైతే మొదలుపెట్టారు. అప్పటి వరకు ఎవ్వరూ ఒక్క మెతుకు కూడా టచ్ చేయలేదండి. అది వీళ్ళలో కనిపిస్తున్న డెడికేషను. ఇంక వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో ఇక్కడ వీడియోలో చూసేయండి.
చూసారు కదండి, ఇంక ప్రార్థన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక పిల్లలు తినడం అయితే మొదలుపెట్టారు. ఇంకా సర్వీస్ చేసిన తర్వాత ఇంకెక్కువసేపు అక్కడ ఉండకూడదండి, బయటకైతే వచ్చేయాలి. ఎక్కువగా ఆడవాళ్ళని అలౌ చేస్తారండి, ఎందుకంటే ఇది గర్ల్స్ది కదా. అయితే ఇక్కడ రిసిప్ట్ కూడా ఇస్తున్నారండి, అది కంపల్సరీ అట. ఎందుకు పర్వాలేదండి అని అంటే, లేదండి ఏమేమి ఇచ్చారో ఆడిట్ అయితే జరుగుతుందండి, కంపల్సరీగా తీసుకోవాలి రిసిప్ట్ అనేది అంటున్నారు. అందువల్ల ఈ పాపా హోమ్ ఫర్ గర్ల్స్ అనేది చారిటీ చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది. మీరు ఎవరైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఇవ్వచ్చు. అయితే ఒక విషయం అండి, మేము అడిగినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పారు. మీరు అడిగినప్పుడు ఏ రిక్వైర్మెంట్స్ చెప్తారో అది మీరు ఇవ్వగలిగితే ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళ ప్రెజర్ ఏం ఉండదండి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.